This is Revati. Welcome back to Writer Revati channel. Villain ఎపిసోడ్ నెంబర్ 281. ఇద్దరి ఇష్టంతో యశ్వంత్ సంజుల అసలైన తొలిరేయి. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంజు పడుకుందా ఏంటి అని అనుకుంటూ యశ్వంత్ రూమ్లోకి వచ్చేసరికి వాళ్ళ రూమ్ శోభనం బెడ్లా అలంకరించి సంజు కొత్త పెళ్లి కూతుర్లా కనిపిస్తుంది. మత్తులోకి తీసుకువెళ్లే పరిమళాలతో కూడిన డెకరేషన్, అంతకు మించి కుందనపు బొమ్మలా కనిపిస్తున్న సంజుని చూస్తుంటే ఏదో అద్భుతం చూస్తున్నట్టుగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా సంజు సిగ్గుపడుతూ కనిపిస్తుంటే యశ్వంత్ అబ్బూరపడుతూ దగ్గరికొచ్చి, ఏంటి సంజు ఇదంతా అని అడిగాడు. నిజానికి ఈ ఏర్పాట్ల గురించి నాకు కూడా తెలియదు యశ్వంత్. ఇప్పుడు నువ్వెలా సర్ప్రైజ్ అవుతున్నావో ఇంతకుముందు నా పరిస్థితి కూడా అదే అని అంది. యశ్వంత్ తన మాటలకు అర్థం కానట్టుగా చూస్తున్నాడు. సాయంత్రం నుంచి అభి, దివ్య ఈ ఏర్పాట్లలో ఉన్నారంట. డిన్నర్ తర్వాత ఈ విషయం నాకు చెప్పి స్వాతి, దివ్య కలిసి నన్ను ఇలా రెడీ చేశారు. ఫైనల్గా నీకిలా సర్ప్రైజ్ ఇచ్చారు అని అంది. వావ్, సర్ప్రైజ్ అదిరిపోయింది. నిజానికి నీకు సిజేరియన్ చేసిన డాక్టర్ని ఆల్రెడీ కన్సల్ట్ అయి ఈ విషయం గురించి మాట్లాడాను. ఎలాంటి టెన్షన్ పడకుండా మీ దాంపత్య జీవితాన్ని కొనసాగించండి అని చెప్పింది. తీరా ఇక్కడికి వచ్చేసరికి భలే సర్ప్రైజ్ ఇచ్చారు అని అన్నాడు సంతోషపడుతూ. సంజు అది విని నవ్వుతూ చూస్తుంటే, అన్నట్టు పిల్లలు ఎక్కడా కనిపించడం లేదు అని అడిగాడు. ఆల్రెడీ పిల్లలకి కడుపు నిండా పాలు పట్టాను. ఇవాళ ఒక్కరోజైనా పిల్లల్ని మా దగ్గర ఉండనివ్వండి అంటూ స్వాతి, ఆదిత్య పిల్లల్ని వాళ్ళ రూమ్లో పడుకోబెట్టుకున్నారు అని చెప్పింది. అయ్యో, పిల్లలు మధ్యలో లేచి ఏడుస్తారేమో అన్నాడు యశ్వంత్. లేదులే, పుట్టిన కొత్తలో అలా లేచి ఏడ్చేవారు, కానీ ఇప్పుడు మాత్రం కడుపు నిండా పాలు పట్టి పడుకోబెడితే తెల్లవారిన దాకా లేవడం లేదు. సో పిల్లల గురించి టెన్షన్ పడకు అని అంది. యశ్వంత్ నవ్వుతూ డోర్ బోల్ట్ పెట్టి తన దగ్గరకు వస్తుంటాడు. యశ్వంత్ అంత దగ్గరగా వస్తుంటే సంజులో కొత్తగా టెన్షన్ నెలకొని ఉంటుంది. మంచి శారీ కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని అచ్చం శోభన పెళ్లి కూతుర్లా ఉంది, కానీ పిల్లల తల్లిలా కనిపించడం లేదు. నవ్వుతూ దగ్గరికొచ్చి తన వదనాన్ని చేతిలోకి తీసుకుని, నిన్నిలా చూస్తుంటే మనకి నిన్న మొన్న పెళ్ళినట్టుగా అనిపిస్తుంది సంజు అని అన్నాడు. నిజానికి నాకు కూడా అదే ఫీలింగ్ అంది సంజు సిగ్గుపడుతూ. అయితే ఆ ఫీలింగ్ తెప్పించడానికే మన వాళ్ళు ఈ ఏర్పాట్లు చేశారని ఇప్పుడు అర్థమవుతుంది అని అన్నాడు. అవును అని అంది అదే సిగ్గు మొమ్ముతో. తన సిగ్గును చూసి యశ్వంత్ సంతోషపడుతూ అతని పెదవులు తన నుదుటి మీద ఆనిచ్చి చుంబిస్తున్నాడు. యశ్వంత్ స్వచ్ఛమైన ప్రేమను అందుకుంటూ సంజు పరవశంగా తన నయనాలను మూసింది. అలా యశ్వంత్ తనకు ముద్దు పెట్టి తన మొహంలోకి చూస్తుంటే సంజు కళ్ళు యశ్వంత్ మీద ఆరాధనని కురిపిస్తూ ఉన్నాయి. తనని ప్రాణంగా హృదయానికి హత్తుకొని, మనం ఇంతకుముందు 2 సార్లు ఫిజికల్గా కలిసి ఉండొచ్చు, దానికి ప్రతిఫలంగా 2 పిల్లలు కూడా పుట్టి ఉండొచ్చు, కానీ మన ఇద్దరి ఇష్టంతో జరిగే అసలైన తొలి రేయి ఈ రోజే అవుతుంది. ఈ రేయి మన జన్మంతా మన మనసులో గుర్తుండిపోవాలనుకుంటున్నాను అని అన్నాడు. సంజు కూడా యశ్వంత్ చుట్టూ చేతులల్లేసి, అవును యశ్వంత్, నేను అదే అనుకుంటున్నాను. మన ఇద్దరి ఇష్టంతో జరిగే అసలైన తొలిరేయి ఇదే అని సంజు కూడా చెప్పేసరికి యశ్వంత్ మనసు నిండా సంతోషపడుతూ తన తల మీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2 చేతులతో తనని ఎత్తుకున్నాడు. సంజు ఇంకా బ్లష్ అవుతూ యశ్వంత్ మెడ చుట్టూ చేతులు అల్లేసింది. యశ్వంత్ కూడా నవ్వుతూ బెడ్ దగ్గరికి వెళ్ళి మల్లెలు, గులాబీలు పరిచిన బెడ్ మీద పడుకోబెట్టాడు. సుతిమెత్తని తన శరీరం కింద అంతకన్నా సుతిమెత్తని పువ్వులు ఉండి నలిగేసరికి వాటి నుండి వచ్చే పరిమళాలు
ఇద్దరిని ఇంకా మత్తులోకి తీసుకెళ్తూ వాళ్ళని ప్రేరేపిస్తుంటాయి. యశ్వంత్ ఆ పరిమళాలు ఆస్వాదించి పక్కనున్న లైట్ ఆఫ్ చేసి ఆ రూమ్‌ని డిమ్ లైటింగ్ చేశాడు. ఆ లైటింగ్‌లో సంజు సిగ్గుతో మెరిసిపోతుంటే యశ్వంత్ అంతకు అంతా కుతూహలపడుతూ తన పక్కకి చేరిపోయాడు. జరగబోయేది తలుచుకొని సంజు ఇంకా బ్లష్ అవుతూ ముడుచుకొని పోతుంటే యశ్వంత్ నవ్వుతూ తన శారీ పొరల లోపల నుండి నడుము చుట్టూ చెయ్యి అల్లేశాడు. అదే భ్రాంతిలో ఉన్న సంజుకి యశ్వంత్ చేతులు అలా తగలగానే తన బాహువులో సన్నటి అలజడి, తన గుండె సవడిలో చిన్న మార్పు తను ఫీలవుతూ ఉంది. రోజూ యశ్వంత్ తనకు దగ్గరగా పడుకున్నా ఈరోజు మాత్రం అక్కడ నెలకొన్న వాతావరణానికి, తను రెడీ అయిన విధానానికి ఆ టచ్ తొలిసారి ఫీలవుతున్నట్టుగా ఉంది. ఒక్క సంజుకే కాదు, యశ్వంత్‌కి కూడా కొత్తగా అనిపిస్తూ సుతిమెత్తగా తగిలిన తన నడుము మడతని అంతే సున్నితంగా ప్రెస్ చేశాడు. ఆ టచ్‌కి సంజు శరీరం ఇంకాస్త సన్నగా కంపించి తన గుండె వేగం పెరుగుతూ ఉంది అనుకోటానికి తన ఎద కిందికి పైకి సవ్వడి చేస్తూ ఉంటుంది. అది చూసి యశ్వంత్ నవ్వుతూ తన మీదకి చేరిపోయాడు. ఈసారి సంజు ఇష్టంగా, ప్రేమగా యశ్వంత్‌ని ఆహ్వానిస్తూ తన 2 చేతుల్ని యశ్వంత్ చుట్టూ అల్లేసింది. దాంతో యశ్వంత్ ఇంతకుముందు తనతో 2 సార్లు కలిసినా కలగని ఏదో ఫీలింగ్‌ని ఇప్పుడు కొత్తగా ఫీలవుతున్నాడు. సంజు ప్రేమతో కూడిన స్పర్శ ఇంత బాగుంటుందా అని యశ్వంత్‌కి అప్పుడు అర్థమవుతూ ఉండగానే, ప్రపంచమంతా ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాను అన్నట్టుగా సంజు యశ్వంత్ ముఖాన్ని ప్రేమగా చేతిలోకి తీసుకొని యశ్వంత్ నుదిటి మీద చుంబిస్తూ ఉంది. తన ప్రేమకు యశ్వంత్ దాసోహం అవుతూ పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. సంజు అలా తన భర్తకి ప్రియమైన ముద్దు అందించి అంతే ఆత్మీయంగా చూస్తుంటే యశ్వంత్ మనసు నిండా సంతోషపడుతూ థ్యాంక్ యూ సంజు అంటూ తన్ని గట్టిగా అల్లుకున్నాడు. లవ్ యూ యశ్వంత్ అంటూ సంజు ఒక చెయ్యి యశ్వంత్ తలలోకి దూరిస్తే ఇంకొక చెయ్యి యశ్వంత్ నడుముని చుట్టుకొని ఉండిపోయింది. యశ్వంత్ మళ్ళీ ఒకసారి తన నుదుటి మీద చుంబించి ఇక అక్కడి నుండి తనకి ముద్దుల పర్వాని బహుమతిగా ఇస్తున్నాడు. అలా తన వదనం నిండా అతని అద్రాల ముద్రలు వేస్తుంటే సంజుకి ఏదో లోకంలో విరహిస్తున్నట్టుగా ఉంది. ఇద్దరి శరీరాల్లో తమకం కలుగుతుంది అనుకోటానికి ఇద్దరి ఉచ్ఛ్వాస నిశ్వాస ఇద్దరికి వేడి ఆవిరిగా టచ్ అవుతున్నాయి. అలా యశ్వంత్ తన వదనం నిండా పెదవులద్ది అతని అధరాలతో తన అధరాలను సున్నితంగా బంధించాడు. దాంతో ఇద్దరి శరీరంలో తీయని తాపం కలుగుతూ ఆ అధరాల ఆలింగనం జరుగుతూ ఉంటుంది. మొదట నిదానంగా మొదలైన ఆ అధరాల ప్రవాహం ఇప్పుడు లోతుని పెంచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ శరీరాల తాపం కూడా జోరందుకుంటూ ఉంటుంది. యశ్వంత్ తనివి తీరా తన అధరాల నుండి అమృతాన్ని స్వీకరిస్తూ అతని అస్త్రాలకు పని చెప్తుంటే సంజులో తీయని తాపంతో విరహ వేదన ఎక్కువ అవుతూ ఉంటుంది. అలా యశ్వంత్ తన పెదవుల మీద తనివి తీరా సున్నిత దాడి చేసి తన కంఠం మీదకి వచ్చి తడి పెదవులు అద్దుతున్నాడు. దాంతో సంజు ఉక్కిరి బిక్కిరి అవుతూ గాలి కూడా చొరబడనంతగా యశ్వంత్ని గట్టిగా చుట్టుకుంది. ఇద్దరి శరీరాల టచ్‌తో పాటు వాళ్ళ కింద నలుగుతున్న పువ్వుల నుండి వస్తున్న పరిమళాలు కూడా వారిని ఇంకా మత్తులోకి తీసుకెళ్లి ప్రేరేపిస్తుంటాయి. యశ్వంత్ అలా కంఠం మీద నుండి కిందికి ప్రయాణించి తన ఎద మీదకి చేరి చిరుముద్రలు వేస్తూ తన శరీరం మీద ఉన్న ఒక్కొక్క ఒలవను దూరం చేస్తూ తన తనువంతా తడి ముద్రలు అద్దుతున్నాడు. దాంతో ఇద్దరిలోనూ విరహ వేదన ఎక్కువ అవుతూ వెళ్తుంది. కాసేపట్లో వారి ఇద్దరి ఒలవలు వారి తనువు నుండి దూరమయ్యి వారి ఆచ్ఛాదన తనువులు కలిసి నాట్యం ఆడుకుంటున్నాయి. ఇంతకు ముందు 2 సార్లు కలిసినా కలగని ఫీలింగ్‌ని ఇప్పుడు ఇద్దరు ఇష్టంతో కలుస్తూ కొత్త ఫీలింగ్‌తో ఆ రేయిని ఆనందమయం చేసుకుంటున్నారు. అసలైన తొలి రేయి ఇది కదా అనిపించే అంతగా
వారి ప్రయాణం సాగుతుంటే ఇద్దరి మనసుల్లో ఆ రేయి గూడు కట్టుకొని పోతుంది. ఆ రేయి ఇద్దరికీ మధురమైన జాగారంగా మిగిలిపోయి ఎప్పటికో అలసిపోయిన శరీరాలతో నిద్రకి ఉపక్రమిస్తారు. మార్నింగ్ 6 అవుతుండగా దుప్పటి ముసుగులో యశ్వంత్ ఛాతీ మీద తలపెట్టి పడుకొని ఉన్న సంజు అలిసిన శరీరంతో మేలుకుంటూ ఉంది. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి అలవాటుగా మీద ఉన్న దుప్పటి తీయబోయింది. ఆ వెంటనే తీసిన దుప్పటిని మళ్ళీ కవర్ చేసుకుని లోపల తనకి ఏ బట్టలు లేవని గుర్తు రాగానే తన బుగ్గలు ఎర్రబడుతూ నవ్వుకొని తల ఎత్తి యశ్వంత్ వైపు చూసింది. యశ్వంత్ కళ్ళు మూసుకుని నిద్రలో ఉన్నాడు. ఆల్రెడీ యశ్వంత్ కూడా అలాగే పడుకున్నాడని సంజు గుర్తు తెచ్చుకొని నవ్వుతూ, పాపం రాత్రంతా చాలా కష్టపడ్డాడు. ఏమైనా తొలి కలయిక అంటే ఎలా ఉంటుందో నాకు రాత్రి పూర్తిగా తెలిసింది అని అనుకొని యశ్వంత్ నిద్ర డిస్టర్బ్ కాకుండా యశ్వంత్ నుదిటిన ప్రేమగా ముద్దు పెట్టి దుప్పటి బాడీ మీద కవర్ చేసుకుంటూ లేవబోతుండగా సడన్గా వచ్చి యశ్వంత్ మీద పడింది. ఆశ్చర్యపోతూ యశ్వంత్ వైపు చూసేసరికి యశ్వంత్ కొంటెగా కన్ను కొట్టాడు. ఒంటి మీద ఉన్న దుప్పటిని ఇంకాస్త కవర్ చేసుకుని, దొంగ, నువ్వు నిద్రలో లేవా అని అడిగింది. నువ్వు లేచి నన్ను డిస్టర్బ్ చేస్తుంటే నేను లేవకుండా ఎలా ఉంటాను అని తనని మీదికి లాక్కున్నాడు. అయ్యో యశ్వంత్, తెల్లవారింది, నన్ను వదిలితే నేను వెళ్ళిపోతాను అని అంది. రాత్రి నిద్రపోయే వాళ్ళకి ఇప్పుడు తెల్లవారుతుంది కానీ రాత్రి నిద్రలేని వాళ్ళకి ఇంకా తెల్లవారదులే, పడుకో అంటూ తనని పక్కకు పడుకోబెట్టి తన నడుం చుట్టూ చెయ్యి వేశాడు. ఇది మరీ బాగుంది యశ్వంత్, పిల్లలు కూడా లేస్తారు అని అంది యశ్వంత్ నుంచి విడిపించుకోవాలని చూస్తూ. నా పిల్లల గురించి నాకు తెలుసు, మనల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేయరు, దాదాపు 1 గంట వరకు వాళ్ళు లేవర్లే అంటూ దుప్పటి ముసుగులో యశ్వంత్ మళ్ళీ తన మీదకి చేరిపోయాడు. ఏంటి బాబూ, కథలు పడుతున్నావు అని అడిగింది మీదకి వచ్చిన యశ్వంత్ని చూస్తూ. ఎందుకు కథలు పడుతున్నానో నీకు తెలీదా అని అందమైన స్మైల్తో కన్ను గీటుతూ అతని అస్త్రాలకు పని చెప్తుంటే దాంతో సంజుకి మళ్ళీ మైకం కమ్ముతూ, రాత్రంతా జాగారం చేశాం కదా, ఇంకా సరిపోలేదా అని అడిగింది. అస్సలు సరిపోలేదు, నువ్వు అలసిపోతున్నావని పాపం అనుకొని వదిలేశాను అని తన మెడవంపులో తలను దూర్చి తడి ముద్దులు అద్దుతున్నాడు. సంజు మైకంగా కళ్ళు మూసుకుంటని యశ్వంత్ని అల్లుకొని పోయి, ప్లీజ్ యశ్వంత్, ఈ టైంలో వద్దు, నన్ను వదిలేయ్ అని అంది. నీ పెదవులు మూసేయకపోతే ఇలాగే మాట్లాడతావు అంటూ మెడవంపుల్లో తడి ముద్దులు అద్దుతూ వచ్చి తన పెదవులు అందుకున్నాడు. గాఢంగా తన పెదవులను కిస్ చేస్తూ తనని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. వద్దు అన్న సంజు కూడా ఇప్పుడు మత్తుగా ఫీలవుతూ గాలి కూడా దూరనంతగా యశ్వంత్ని అల్లుకొని పోయింది. ఇద్దరి మనసులు ఒకరి మీద ఒకరితో ప్రేమతో నిండి ఇద్దరి శరీరాలు అలా మళ్ళీ కలిసిపోతుంటే టైం కూడా తెలియనంతగా ఆనందంలో తేలి ఆడుతున్నారు. కొద్దిసేపటికి ప్రేమతో కూడిన సుఖవంతమైన క్రీడకి స్వస్తి పలికి అలసిపోయి యశ్వంత్ పక్కకు వాలిపోయాడు. ఆ తర్వాత సంజుని కూడా ఛాతీ మీదకి తీసుకొని, ఇక నుండి మనకి ప్రతిరోజు తొలి కలయికలాగానే ఉంటుంది అని అన్నాడు. ఉండాలని నేను అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నన్ను వదిలేస్తే నేను వెళ్తాను. పిల్లలు లేచే టైం అయింది యశ్వంత్, వాళ్ళు లేచేసరికి నేను ఫ్రెష్ అవ్వాలి అని అంది. ప్రేమగా తన నుదిటి మీద ముద్దు పెట్టి, ఇప్పుడు వదిలేస్తానులే, కానీ మళ్ళీ నైట్ అయితే అస్సలు వదలను అని చెప్పి తనని వదిలేశాడు. అదే టైంలో షీలా గార్డెన్లో బాడీ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేస్తుంటే పైన రాకేష్ కాఫీ తాగుతూ ఏదో కాల్ మాట్లాడుతుంటాడు. అలా కొద్దిసేపటికి కాల్ పెట్టేసి అనుకోకుండా షీలా వైపు చూశాడు. పాప మంచి టైట్ డ్రెస్తో వర్కౌట్ చేస్తుంటే ఎత్తైన తన పరువాలు రాకేష్కి కనువిందు చేస్తుంటాయి. దాంతో తన వైపు కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు. రాకేష్ తన్ని అలా చూస్తున్నాడని చూడని షీలా
రకరకాల భంగిమలో మూమెంట్స్ చేస్తుంటే రాకేష్‌కి వెర్రి ఎక్కిపోతుంటుంది. ఇలా కొద్దిసేపటికి షీల ఎక్సైట్ చేస్తూ అనుకోకుండా రాకేష్ వైపు చూసేసరికి రాకేష్ తన వైపు చూస్తున్నాడని తెలిసి ఇతను నాకు లైన్ వేస్తున్నాడేంటి అని అనుకొని తను వేసుకున్న టాప్ పైకి వెళ్ళి నడుము కనిపిస్తుంటే వెంటనే టాప్ సర్చ్ చేసి నడుము కవర్ చేసుకుంది. దాంతో రాకేష్ కూడా అలర్ట్ అయి చూపు తిప్పుకున్నాడు. రాకేష్ మరోవైపుకి తిరిగేసరికి షీల మళ్ళీ ఎప్పటిలా వర్కౌట్ చేస్తుంటుంది. మళ్ళీ రాకేష్ తన వైపు చూస్తుంటాడు. షీల మళ్ళీ అది చూసి ఈసారి కోపం తెచ్చుకుంటూ చేస్తున్న వర్కౌట్ ఆపి స్టెప్స్ ఎక్కి కోపంగా అతని దగ్గరికి వస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.